ఆ రెగ్యులేషన్ కంప్లైన్స్ అవ్వాలి కాబట్టి అది నెమ్మదిగా మేము గైడ్ చేస్తాం. ప్రకాశం జిల్లా అద్దంకిలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన వీధి వ్యాపారుల జనరల్ బాడీ సమావేశంలో 11 మంది సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భాష, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా పుల్లయ్య ఎన్నికయ్యారు. వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. సమావేశానికి ముందు బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు తోపుడు బండ్ల వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. ఏకగ్రీవంగా పాత వాళ్ళని సలహాదారులను సెక్రటరీ గారులను ఎన్నుకోవడం జరిగింది. అందువల్ల ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి అందరికీ మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు అటు పోలీసు వారితో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు వారితో ఇటు షాపుల యజమానులతో అందరితో సమిష్టిగా ఉండి అందరితో కలిసిమెలిసి ఉండి మన తోపుడు వాళ్ళ యూనియన్కి సహకరిస్తానని వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తానని నేను కోరుకుంటున్నాను. ఈ కమిటీ యొక్క వ్యాపారంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిశీలన చేసి వ్యాపారులకి అటు అధికారులకి మధ్యలో వారంగా ఉండి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం రాబోయే కాలంలో పనిచేయాలని చెప్పేసి పెద్దవాడి సమావేశంలో నిర్ణయం జరిగింది. ముఖ్యంగా అద్దెక పట్టణంలో చాలా పేదలుగా ఉన్నటువంటి చాలామంది చిరు వ్యాపారులు రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని జీవనం నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు అది వ్యాపారులు కూడా తగ్గిపోతూ ఉంది. వర్షాభావం పరిస్థితుల్లో రైతు వారి వర్గం కూడా నష్టాల్లో పాల్గొనడం